ఇక దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, దేశ రాజధాని అందులోనూ ఎర్రకోట అంటే అక్కడ సెక్యూరిటీ అంతా కూడా ఫుల్ టైట్ గా ఉంటుంది. అక్కడ భారీ పేలుడు సంభవించింది. 5 కార్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇద్దరికి దాంట్లో గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. ఎర్రకోట గేట్ నెంబర్ 1 వద్ద ఇది జరిగినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారి ఉలిక్కిపడ్డది. ఎర్రకోట ప్రముఖ ప్రాధాన్యత గల ప్రాంతం. ఎర్రకోట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఎవరైతే దేశ ప్రధాని జెండా ఎగరవేసే ప్రధానమైన ప్రాంతం, టూరిస్టు ప్లేసు. ఈ ఎర్రకోట దగ్గరికి ఎందరో మంది అక్కడికి వచ్చి పర్యాటకులు వస్తారు. అదంతా కూడా ఒక పర్యాటక రంగానికి ప్రసిద్ధిగాంచిన ఎర్రకోటలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా కారులో బాంబు పేలడంతో దాదాపు 5-6 కార్లన్నీ కూడా బ్లాస్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంతమందికి గాయాలయ్యాయి అనే దానిపైన ఇంకా ఆరాధిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఫైర్ ఇంజన్లన్నీ అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిన బాంబ్ బ్లాస్ట్ కావడంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా ఉలిక్కిపడ్డారు. గత కొద్ది రోజులుగా ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది. ఉగ్రవాదుల అటు దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు సంబంధించిన ప్రాంతాల్లో బాంబులు పేల్చే అవకాశం ఉందని చెప్పేసి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఉదయం కూడా కర్ణాటకలో బెంగళూరుకు సంబంధించిన కేంద్ర కారాగారంలో ఉగ్రవాదుల విందుకు సంబంధించిన వీడియో కూడా ఒకటి బయటకు రావడంతో దీంతో యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్టులకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా గుజరాత్కు సంబంధించి ఒక ఎల్ఈడి ఏదైతే ఐఈడికి సంబంధించిన బ్లాస్టింగ్ సంబంధించిన 2900 కేజీల ఏదైతే పదార్థాలు ఉంటే వాటిని అన్నింటినీ కూడా విధ్వంసం చేశారు పోలీసులు. అక్కడ గుర్తించారు, వారిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా చాలా చోట్ల ఈ ఉగ్రవాదానికి సంబంధించి కదలికలు ఉన్నాయని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై మరింత ఫోకస్ చేసింది కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అయినప్పటికీ కూడా ఇవాళ ఒక్కసారిగా ఢిల్లీలో ఎర్రకోట వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అది బాంబు బ్లాస్ట్ అయిందా లేదా ఇతరత్ర ఏంటి అనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. కానీ పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. దాదాపు 4-5 కార్లు కూడా ధ్వంసం అయిపోయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి విపత్తు సంభవించింది, ఒకవేళ ఉగ్రవాదులే బాంబు పెట్టారా, ఎర్రకోట దగ్గరే బాంబు పెట్టారా, లేదంటే ఎక్కడైనా ప్రముఖ ప్రాంతాల్లో కూడా బాంబులు పెట్టారనే అనుమానంతో ఇప్పుడు ఢిల్లీ అంతా కూడా జల్లబడుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఢిల్లీకి సంబంధించిన ఎర్రకోట దగ్గర పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతుంది. అక్కడున్న ఆ స్థానికులందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పొగతో కమ్ముకుంది. చాలా కార్లన్నీ ఒక కారు నుంచి ఇంకో కారు వరకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఆ కార్లలో ఎంతమంది ఉన్నారు, లేదంటే పక్కన ఉన్న వారికి ఏమైనా గాయాలైనాయా, ఎంతమంది చనిపోయారనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఫైర్ టెండర్లు అన్నీ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉట్టిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా ప్రధానంగా ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ పోలీస్ శాఖకు అమిత్ షా కూడా దీనిపైన ఎప్పటికప్పుడు వివరణ కోరుతున్నారు. ఇటు ప్రధానమంత్రి నివాసం దగ్గర కావచ్చు, అమిత్ షా నివాసం కావచ్చు, ఇతర ఏదైతే ఆ విఐపీలు ఉంటారో ఆ ప్రాంతాల్లో మరింత సెక్యూరిటీ టైటన్ చేశారు. అన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్తో సహా ఇటు ఢిల్లీ రైల్వే స్టేషన్ కావచ్చు, ప్రముఖ ప్రాంతాలన్నింటిలో కూడా సెక్యూరిటీ టైటన్ చేశారు. ప్రతి వ్యక్తి కూడా కదలికలను గమనిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఎర్రకోట పరిసర ప్రాంతాలకు కేంద్ర బలగాలతో పాటు ఇతరత్ర పారామిలిటరీ బలగాలందరికీ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఏ విధంగా అక్కడ జరిగింది, దీనికి సంబంధించిన కారణాలు ఏంది అంటే ఇటీవల సంభవిస్తున్న విషయాల నేపథ్యంలో, ఇటీవల 1-2 రోజుల నుంచి జరుగుతున్న ఏదైతే ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని తెలుస్తున్న నేపథ్యంలో ఇవన్నిటి విషయంలో ఒకవేళ ఉగ్రవాదులే బాంబులు పెట్టారా, లేదంటే ఇంకేమైనా చంపచ్చు, ఒక ఎర్రకోట కాబట్టి ఖచ్చితంగా ఉగ్రవాదులే పెట్టుంటారనే ఒక అనుమానం అయితే ఇటు కేంద్ర మీరు అన్నట్టు ఎర్రకోట కాబట్టి ఖచ్చితంగా ఉగ్రవాదులే అక్కడ బాంబు పెట్టారు అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. మరి గడిచిన 2-3 రోజుల్లో చూసుకున్నట్లయితే ఎవరు అక్కడ అనుమానితులు కనిపించలేదా? ఎందుకంటే ఎర్రకోట కాబట్టి అక్కడ హై సెక్యూరిటీ ఉంటుంది. అసలు అక్కడ కార్ ఎవరిది పార్క్ చేసింది, ఒకవేళ గవర్నమెంట్ అధికారులదా లేదంటే పబ్లిక్ అయితే ఎవరు పార్క్ చేశారు ఏంటి అనేది తెలుస్తుంది కదా. అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎర్రకోట దగ్గర ఒక సందర్శన ప్రాంతం. చాలామంది ఇతర దేశాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున అక్కడికి పర్యాటకులు వస్తారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. పరిసర ప్రాంతాలన్నీ కూడా సీసీ కెమెరాలు నిఘాలో ఉంటాయి. కానీ ఆ కారులో ఒకవేళ బాంబే బ్లాస్ట్ అయిందా లేదంటే ఇంకోరైనా కారు పార్క్ చేశారా అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ఆ కారు ఎన్ని రోజుల నుంచి అక్కడ పార్క్ చేయబడింది, ఆ కారు ఎవరు పెట్టిపోయారు, ఆ కారులో ఎలాంటి
మా పేలుడు పదార్థాలు పెట్టారనే అనుమానం కూడా వల్ల ప్రధానంగా వ్యక్తపరుస్తుంది. చాలామంది రోజువారీగా పర్యాటకులతో సాయంత్రం మరింత పర్యాటకులు వచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అక్కడ ప్రమాదం పొంచి ఉంచే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఎర్రకోట పరిసర ప్రాంతాలన్నీ కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఎర్రకోట పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా ఇప్పటికే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దాదాపు ఆ ఎర్రకోట ప్రాంతాలంతా కూడా పొగతో కమ్ముకున్నట్టు తెలుస్తుంది. సహాయ చర్యలకు కూడా కొంత ఆటంకం కలిగినట్టు తెలుస్తుంది. అయితే కారులో ఎవరైనా బాంబు అమర్చారా, లేదంటే ఆ కారు ఎవరు పార్క్ చేశారు, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన క్లూస్ టీమ్ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఇతరత్ర ఏజెన్సీలన్నీ కూడా అదే విచారణతో పాటు ఇటు సహాయ చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు ఎంతమందికి అక్కడ ఇంజూర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారని తెలవడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే దట్టమైన పొగలు అలుముకున్నాయి. దాదాపు 5-6 కార్లు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో మరింత ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఉగ్రవాదుల చర్య అని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎర్రకోట ప్రాంతాల్లో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే అక్కడ ఆ భారీ పేలుడికి 5 కార్లు అయితే ధ్వంసమయ్యాయి, 2కి గాయాలైనట్టు తెలుస్తుంది. అంటే ఈ భారీ పేలుడు సంభవించే టయానికి అక్కడ ఏమన్నా క్రౌడ్ ఉన్నారా? డెఫినెట్లీ ఖచ్చితంగా ఎర్రకోట పరిసర ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులతో కిక్కిరిసిపోతాయి. రెగ్యులర్గానే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఢిల్లీ దేశ రాజధానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎర్రకోటను సందర్శిస్తారు. ఆ ఎర్రకోటను సందర్శించే క్రమంలో అది సాయంత్రం వేళ మరికొంత క్రౌడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. క్రౌడ్ ఖచ్చితంగా ఉంటుంది. పెద్ద ఎత్తున అక్కడికి ఈవినింగ్ సమయంలో పెద్ద ఎత్తున పర్యాటకులు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఈవినింగ్ సమయం చూసుకొనే అందులో బాంబు పేల్చారనే అనుమానం కూడా ఒకవైపు వస్తుంది. మరోవైపు అక్కడ ఎందుకు ఈ విధంగా ఒక కారులో బ్లాస్ట్ అయితే మిగతా కార్లకు ఏమైంది, మిగతా కార్లు ఎందుకు ధ్వంసమయ్యాయనే కోణంలో కూడా ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోపక్క ఎన్ఐఏకి సంబంధించిన అధికారులతో పాటు ఇటు క్లూస్ టీమ్ కావచ్చు, ఇతర అన్ని ఏజెన్సీలు కూడా దీనిపైన ఉన్నాయి. ఇటు మరోపక్క సహాయ చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే అమిత్ షాతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం దీనిపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకు జరిగింది, ఇప్పటికే నిన్న మొన్న ఇవాళ 3 రోజులుగా చూసుకుంటే ఉగ్ర కదలికలు దేశవ్యాప్తంగా ఉన్నట్లు కూడా ప్రధానంగా తెలుస్తున్న నేపథ్యంలోనే ఢిల్లీలో ఇప్పటికే అలర్ట్ ప్రకటించారు. ఇటు ఎయిర్పోర్ట్తో పాటు ఢిల్లీ ఏదైతే రైల్వే కావచ్చు, ఇతరత్ర రద్దీ ఉండే ప్రాంతాలన్నీ కూడా అలర్ట్ ప్రకటించారు. ఎంత గాయాలు ఇప్పటికి 2కైనా మాత్రమే ప్రాథమికంగా అంచనా వచ్చినప్పటికీ గాయాలైన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతి చెందే అవకాశం కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది ఒకవేళ ఉగ్రవాద చర్యనా, లేదంటే నార్మల్గా ఏమైనా కారులో ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా అనే దానిపైన మరికొంత సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ లివిల్. మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఎర్రకోట సమీపంలో గేట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో 5 కార్లు ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. ఆ టైంలో అక్కడ క్రౌడ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది అయితే 5 ఫైర్ ఇంజిన్లతో అయితే మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎర్రకోట వద్ద బ్లాస్ట్ జరగడంతో ఇది ఉగ్రవాదుల కుట్ర, మరే ఇతర కారణాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఎర్రకోట సమీపంలో గేట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో 5 కార్లు ధ్వంసం కాగా పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు చెలరేగటంతో ఫైర్ సిబ్బంది 7 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎర్రకోట వద్ద బ్లాస్ట్ జరగడంతో ఇది ఉగ్రవాదుల కుట్ర, మరే ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులైతే విచారణ చేపట్టారు.